ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది, నిజంగా అదృష్టం. అంటే మాకుండే కష్టాలు రామాయణం వల్ల ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ ఉంటుంది ఈ సినిమా చేయాలంటే. ఫస్ట్ నుంచి కష్టాలు అయ్యి వచ్చినాయి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఓం యువర్ అ రాక్ స్టార్. ఈ ఓం చేసిన ఫైట్ నార్మల్ ఫైట్ కాదు. నేను నా 20 yearsలో ఎవరిని చూడలేదు, నిద్రపోలేదు 7 నెలల నుంచి. రాజేష్ జీ, ప్రసాద్ గారు, హోల్ టీమ్, వాట్ అ ఫైట్, హ్యాట్స్ ఆఫ్. భూషణ్, సో ఈ సినిమా చాలా ఎమోషనల్గా భూషణ్ తీసుకున్నాడు. అంటే ఇది జస్ట్ అ ఫిలింలా కాకుండా ఆయన సంవత్సరానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇది వాళ్ళ ఫాదర్ ఎమోషన్లా తీసుకున్నారు. ఒక రామాయణం చాలా సీరియస్గా తీసుకుని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఆయన ఏ సినిమాకి కష్టపడలేదు. సో భూషణ్ గారు. జానకి మా ఒక్కసారి పోస్టర్, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషను, కళ్ళలో నీళ్ళు వస్తా వచ్చింది. నేను అన్నాను కృతితో, ఏం ఎక్స్ప్రెషన్ అమ్మా ఇది, అసలు ఒక్క ఎక్స్ప్రెషన్తో అందరూ సీతమ్మ జానకి మా అన్నారు. వాట్ అ పర్ఫార్మెన్స్. సీత క్యారెక్టర్ని పెట్టడానికి చాలా ఇంపార్టెంట్, చాలా టైం తీసుకున్నారు. ఏ క్యారెక్టర్, ఏ హీరోయిన్కి అయితే చాలా మంచి పేరుందో, మంచి అమ్మాయో, ఆ అమ్మాయినే పెట్టాలి. అది కృతి సేనన్, మన జానకి. సో ఇంతకు కూడా ఉండ నా ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎలా ఉంది. అది నార్మల్గా ఇట్స్ ఓకే సార్. సో సీ దట్ ఎక్స్ప్రెషన్. అది సీజీయా ఒరిజినలా? ఒరిజినల్ అయితే గ్రేట్. ఓకే. సో